అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరి, నువ్వు పంటల్లో సస్యరక్షణ, పంట పొలాల్లో నీటి కుంటల ఏర్పాటు, ఉపయోగాలు, వేసవిలో పాలీహౌజుల్లో సాగు చేసే పూల పంటల్లో ఉష్ణోగ్రతలు నియంత్రించే చర్యలు, ఆలుగడ్డకు ధరలు లేక నష్టాలు, ఆగ్రా నుంచి సరుకు దిగుమతులే కారణమంటూ వాపోతున్న జహీరాబాద్ రైతులు. ఖరీఫ్ కంటే రబీ పంటల సాగు దిగుబడి బాగుంటుందన్న నమ్మకంతో యాసంగిలో నీటి వసతి క్రింద వరిని, ఆరుతడి పంట క్రింద నువ్వును సాగు చేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఈ పంటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. పగలు అధిక వేడి, రాత్రిపూట మంచుతో కూడిన వాతావరణం, మధ్య మధ్యలో అకాల వర్షాల వంటి అననుకూల పరిస్థితులు చీడపీడలకు అనుకూలిస్తున్నాయి. వరిలో కాండం తొలచు పురుగు, కంకినల్లి, వరి ఈగ పురుగుతో పాటు నువ్వులో కూడా పలు రకాల చీడపీడలు కనిపిస్తున్నాయి. వీటి లక్షణాలు, నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వై స్వాతి. ఉత్తర తెలంగాణ మండలంలో చూసినట్లయితే వరి పంట వెన్నులు వేసే దశలోను, తర్వాత చిరుపొట్ట దశలోనూ ఉంది. పిలకలు వేసే దశలో ఉన్న వరి పంట పొలాల్లో గమనించినట్లయితే ప్రస్తుతం కాండం తొలచు పురుగు ఉధృతి అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడం వలన కాండం తొలచు పురుగు ఉధృతి పెరుగుతుంది. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు మొవ్వు చనిపోయిన కర్రలను చూసుకొని గమనించుకొని రసాయన మందులు కానీ లేకపోతే సమగ్ర యాజమాన్య పద్ధతులు కానీ పాటించి నష్టాన్ని తగ్గించుకోవచ్చును. ముందుగా వాళ్ళు వేప నూనెను పిచికారీ చేసుకోవచ్చును. వేప నూనెను పిచికారీ చేసుకోవడం వలన కాండం తొలచు పురుగు గుడ్లు నుంచి పిల్ల పురుగులు రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. తర్వాత లింగాకర్షణ బుట్టలను ఎకరానికి 3 నుంచి 4 పెట్టుకొని వారానికి 25 మగరికల పురుగులను గమనించినప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. క్లోరాంట్రానిలిప్రోల్ 0.4% మందును 4 కిలోల చొప్పున చల్లుకోవచ్చును. తర్వాత మనకి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు దొరుకుతుంది. అది పొడి మందు రూపంలో ఉంటుంది. ఈ మందును మనకి ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందు దొరుకుతుంది. అది 60 మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చును. విరుపుట దశలో ఖచ్చితంగా కాండం తొలచు పురుగు పిచికారీ చేసుకున్నట్లయితే తర్వాత తెల్లకంకి సమస్యను నివారించుకోవచ్చును. పురుగు యొక్క లద్దె పురుగు లోపల తినివేయడం వలన పోషకాలు అనేటివి గింజలకు చేరకపోవడం వలన తెల్లకంకి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెల్లకంకి వచ్చిన తర్వాత మందులు పిచికారీ చేసినప్పటికీ ఫలితం ఉండదు. కాబట్టి విరుపుట దశలో పిచికారీ మందులు ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాలి. దీనికి గాను మనకి క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు ఎకరానికి. టెట్రానిలిప్రోల్ అనే మందు 100 మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చును. లేదా ఐసోసైక్లోసిరమ్ అనే మందు 120 మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా ప్రస్తుతము కంకి బయటకు వచ్చిన వరి పొలాల్లో గమనించుకున్నట్లయితే వరి కంకినల్లి అనేది రావడం గమనించడం జరిగింది. ఈ కంకినల్లి మనము చూసుకున్నట్లయితే వెన్ను మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. అదేవిధంగా గింజల పైన కూడా ఎరుపు రంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. కంకినల్లి మనం ముందస్తుగా నివారించుకోవాలి. లేకపోయినట్లయితే అధిక నష్టాన్ని కలుగజేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రొపార్గేట్ అనే మందును 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి, లేకపోతే స్పైరోమెసిఫేన్ అనే మందు దొరుకుతుంది. అది 1 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి.
తెలంగాణలో ఎక్కువగా సాగు చేయబడుతున్న నూనె గింజల పంట అయిన నువ్వు పంట ప్రస్తుతము మనకి పుష్పించే దశ నుంచి కాయ ఏర్పడే దశలో ఉంది. ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మనకి ఎక్కువగా రసం పీల్చి పురుగులైన తామర పురుగు, పచ్చదోమ ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పచ్చదోమ, తామర పురుగు ఆశించినట్లయితే ఆకులు లేత పసుపు వర్ణంలోకి మారడము, ఆకులు ముదిరినట్టు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగుల నివారణకి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్ల చొప్పున, లేకపోతే థయామితాగ్జమ్ అనే మందు 0.3 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. నువ్వు పంటలో ప్రధానమైన మరొక సమస్య వచ్చేసి ఆకుముడత మరియు కాయతొలుచు పురుగు. ఇది ఆకులను, పూతను, కాయను మొత్తం గూడులాగా ఏర్పరచుకొని ఒక దగ్గరికి ముడుచుకొని చేస్తుంది. సో దీని నివారణకి మనకి సూచించినటువంటి క్లోరిపైరిఫాస్ అనే మందును 2.5 మిల్లీలీటర్ల చొప్పున, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కోడు ఈగ ఆశించినట్లయితే పువ్వు అనేది గుడ్డి పూల్లాగా మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దీని నివారణకి మనకి ప్రొఫినోఫాస్ అనే మందు దొరుకుతుంది. దాన్ని 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో బిహారీ గొంగలి పురుగు అనేది ఆశించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. వేసవి పంటలో ఆకులు అనేటివి పూర్తిగా తినివేయడం జరుగుతుంది. ఆకులు జల్లెడ ఆకులుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బిహారీ గొంగలి పురుగు నివారించడానికి మనకి క్లోరిపైరిఫాస్ అనే మందు 2.5 మిల్లీలీటర్ల చొప్పున, లేకపోతే క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవచ్చును. నువ్వు పంటల్లో కూడా ముందస్తు వేప నూనెను కూడా పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు మనం రసాయన మందుల జోలికి వెళ్ళడానికి ఆస్కారం అనేది తక్కువగా ఉంటుంది. రోజురోజుకు తీవ్రమవుతున్న నీటి సమస్యతో సాగునీటికే కాదు తాగునీటికి కష్టాలు తప్పని పరిస్థితి. ముఖ్యంగా రైతులు ప్రస్తుత తరుణంలో నీటి పొదుపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 70% పైగా వర్షాధారమైన మన వ్యవసాయంలో అనిశ్చిత వర్షపాతం వల్ల వాన రాకడ ఎప్పుడో ఎవరికీ తెలియని పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో పడ్డ కొద్దిపాటి వానలను సద్వినియోగపరుచుకోవాలంటే ఇప్పటి నుంచే నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనిలో ప్రధానమైనది నీటి కుంటల ఏర్పాటు. తొలకరికి ముందే రైతులు తమ పొలంలో నీటి కుంటల ఏర్పాటు చేయడం ద్వారా నీటిని నిల్వ చేసుకుని పంట కీలక దశల్లో వినియోగించుకోవచ్చు. నీటి కుంటల ఏర్పాటు తద్వారా వనగూరే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ప్రస్తుతం మనం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే ఈ వర్షాలు కూడా సరైన టైంలో పడకపోవటము, అలాగే పడినటువంటి వర్షాలు అన్ని అకాల వర్షాలు అవడం వల్ల ఏమవుతుందనంటే ఎక్కువ వర్షపాతం అనేది తక్కువ సమయంలో పడిపోవడం వల్ల ఏమవుతుందంటే అది మనకి రన్ ఆఫ్ కింద, అంటే బయటికి చాలా వరకు ఫ్లాష్ ఫ్లడ్స్ కింద బయటికి పోతూ ఉంది. అలా పోవడం వల్ల కూడా మనకి నేల అనేది కోతకు గురవుతుంది అనమాట. ఆ కోతకు గురయ్యేటప్పుడే సారవంతమైన మట్టి అంతా కూడా కొట్టుకుపోవడం కూడా జరుగుతుంది. వర్షాధారంగా సాగు చేసిన వాళ్ళ దగ్గర పడిన వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రతి పడిన వర్షపు కూడా ఒడిసి పట్టుకున్నట్టయితే వాళ్ళు తర్వాత వేసే పంటలకి అది ఎంతగానో ఉపయోగపడడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా చేయాలి అనుకునేటప్పుడు దానికి ఒకే ఒకటి సొల్యూషన్ ఏంటంటే ఈ నీటి కుంటలు తవ్వుకొని దాంట్లో పడినటువంటి వర్షపాతాన్ని మనం దాచుకోగలిగితే అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఆ స్టోర్ చేసినటువంటి వాటర్ని మనం తదుపరి వేసినటువంటి పంటల్లో మనకు అవసరమైనప్పుడు ఈ క్రిటికల్ స్టేజెస్లో, ఆ కీలక సమయాల్లో మనం ఇచ్చి మనం మంచి దిగుబడులు అనేవి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఏదైతే నీటి కుంటలు తీస్తామో ఆ నీటి కుంటలు చుట్టూ కూడా తీసినటువంటి మట్టిని మనం గట్ల కింద వేసుకుంటాం. ఆ గట్ల పైన ఇంటికి సరిపడా కాయగూరలను కానీ లేదా ఆకుకూరలను కానీ మనం ఏదైతే క్రేపర్స్ ఉంటాయో, పాదులు ఉంటాయో వాటిని కూడా మనం పెట్టి అదనపు ఆదాయమే కాకుండా మనకి ఇంటికి కావాల్సినటువంటి అన్ని రకాల కూరగాయలని కూడా ఆ చెరువు గట్ల మీదే మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ ఫ్లోరికల్చర్, బంతి మొక్కలు కానీ చామంతులు కానీ వేసుకొని కూడా అదనపు ఆదాయాన్ని మనం పొందవచ్చు. అలాగే మనం ఈ నీటి కుంటల్ని మనం చక్కగా తీసుకున్నప్పుడు ఏమవుతుందనంటే పడినటువంటి ప్రతి వర్షము కూడా మనకి అందులోకి వెళ్ళి స్టోర్ అవుతుందన్నమాట. సో అందుకు గాను మన రైతు సోదరులు ఏం చేయాలంటే మనకి ఎక్కడైతే లో లయింగ్ ప్యాచ్ ఉంటుందో, అంటే లోతట్టు ప్రాంతం ఉంటుందో ఆ లోతట్టు ప్రాంతంలో 10 మీటర్ల వరకు
వరకు కూడా ఈ పొడవు అలాగే 10 మీటర్ల వెడల్పు 2.5 మీటర్ల లోతులో ఉన్నటువంటి లోతుగా మనము గొంతను తీసుకొని, లేదా 12 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు 2.5 మీటర్ల లోతులో మనం ఈ విధంగా గొంతలు డిఫరెంట్ సైజుల గొంతలను తీసుకొని, ఆ గొంతలకి కింద అలాగే 4 గోడల్ని కూడా ఈ వాటర్ అనేది లాస్ అవ్వకుండా ఉండడానికి 6 పాళ్ళు మట్టి అలాగే 1 పాలు సిమెంట్ని కలిపి దాన్ని మనం లైనింగ్ చేసుకున్నట్టయితే ఈ నీటి తాలూకా వృధాని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. అధికంగా ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ పడినటువంటి నీరు అనేది స్లోగా నీటి కుంటలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందనంటే లోపలికి సెడిమెంట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఆ లోపలికి వచ్చినటువంటి మట్టిని తదుపరి మళ్ళీ వేసవి కాలంలో తీసుకొని మళ్ళీ మన పొలాలకు కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీటి కుంటల వల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు ఉండడం కూడా మనకు జరుగుతుంది. ఇలా తీసినటువంటి నీటి కుంటల్లో మనం చేప పిల్లలను కూడా పెంచుకోవచ్చు అనమాట. నీటి కుంటలు మనకు తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మన పొలంలో లోతట్టు ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే మనం నీటి కుంటలు తీయాలి. అలాగే లైనింగ్ చేయడం వలన ఆ నీటి లాస్ను కూడా మనం తగ్గించవచ్చు. అలాగే పంట అనేది బెట్టకు గురవుతుందో ఇనీషియల్ పీరియడ్లో కానీ కాయ దశలోనూ అలాగే పోత్ దశలోనూ మనకి టెర్మినల్ మాయిశ్చర్ స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని మనం లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కింద మన దగ్గర ఉన్నటువంటి నీటి కుంటలో ఉన్నటువంటి నీటిని సక్రమంగా వినియోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒక నీటి కుంట పరిమాణం అనేది ఎప్పుడూ కూడా 150 ఘనపు మీటర్ల నుంచి అలాగే 500 వరకు కూడా ఘనపు మీటర్ల వరకు కూడా మనకు సైజు ఉన్నట్టయితే మనకు కావలసినటువంటి నీరు అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక ఘనపు మీటర్కి 1000 లీటర్ల వరకు కూడా నీరైనా మనం స్టోర్ చేసుకుంటాం. కాబట్టి మనకు 150 ఘనపు మీటర్లో సుమారుగా మనకు 1,50,000 లీటర్లు, అలాగే 500 ఘనపు మీటర్లు కలిగినటువంటి నీటి కుంటలో 5 లక్షల వరకు కూడా లీటర్ల నీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీనిని ఎకరం పొలంలో మనం సుమారుగా కూడా మనము 2 నీటి తొడులు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్ప్రింక్లర్లో కానీ లేదా డ్రిప్ పద్ధతిలో కానీ వాడినప్పుడు ఇదే నీటిని మనం 4 నుంచి 5 తొడుల వరకు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఎవరైతే రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ చేస్తూ ఉంటారో వాళ్ళు వర్షాధారంగా పండించేటప్పుడు ఈ నీటి కుంటలు అనేది తీసుకొని అధిక దిగుబడులు అనేవి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. పాలీ హౌజుల్లో జర్బేరా, కార్నేషన్, ఆర్కిడ్స్ వంటి ఖరీదైన అలంకరణ పుష్పాలను సాగు చేస్తూ ఉంటారు. వేసవిలో బయట కన్నా పాలీ హౌజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ వేడిమి ప్రభావం మొక్కలపైన పడుతుంది. మొక్కల పెరుగుదల కుంటుపడటం, పూల పరిమాణం తగ్గటం, దిగుబడి తగ్గటం, జంట పూలు ఏర్పడడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అందువల్ల పాలీ హౌజుల్లో పూల పంటలను సాగు చేసేవారు ఉష్ణోగ్రతలు తగ్గించే ఏర్పాట్లు చేయాలి. ఉష్ణోగ్రత నియంత్రించే ఆ చర్యల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్ ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి ప్రశాంత్ నుంచి తెలుసుకుందాం. కట్ ఫ్లవర్ పూల పంటల్ని రక్షిత గృహాలు అంటే పాలీ హౌజుల్లో సాగు చేస్తుంటాము. రైతులు విరివిగా ఈ పాలీ హౌజుల్ని పాలిఫిలిం పైన వేయటం వలన రక్షిత గృహాల్లో మనకి వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా లోన మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల, ఇది క్లోజ్డ్ స్ట్రక్చర్స్ ఉండటం వల్ల, కార్బన్ డైఆక్సైడ్ రాత్రిపూట ఎక్కువ విడుదల అవ్వటం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే బయట ఉష్ణోగ్రతలు మనకు వేసవి కాలంలో 38 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే పాలీ హౌజ్ లోపల 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. పూల పంటలు సాగులో ఉష్ణోగ్రత చాలా ముఖ్యమైనది అంశము. ఎందుకనంటే రాత్రి పగటి ఉష్ణోగ్రతల ఆధారంగానే పూలల్లో మొగ్గ ఏర్పడటము, మొగ్గ విచ్చుకోవటము, పూలు విచ్చుకున్న తర్వాతకి వాటి నాణ్యత ఇవన్నీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం గమనించినట్లయితే పాలీ హౌజులో సాగు చేసే జర్బరా సాగు కానీ, గులాబీ కానీ, కార్నేషన్ కానీ, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసే ఈ పంటల్లో వేసవిలో చాలా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 38 కంటే ఎక్కువ ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా మనకి 25 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండటం వలన ఈ ఉష్ణోగ్రతలు పంట యొక్క అభివృద్ధికి చాలా అవరోధకాలుగా మారతాయి. మనం సాగులో కనుక గమనించినట్లయితే పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 28 మధ్యలో ఉండాలి, రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుంచి 20 మధ్యలో ఉండాలి. కాకపోతే వేసవిలో ఈ ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీలు ఎక్కువగా ఉండటం వల్ల మొక్క చాలా ఎదుగుదలలో లోపించడం వల్ల మొక్కలో బలహీనంగా ఏర్పడి, అంతేకాకుండా పూలు యొక్క నాణ్యత సైజు కూడా చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఉష్ణోగ్రతల నియంత్రణ ఎంతో అవసరం ఉంటుంది.
అంతేకాకుండా ఉష్ణోగ్రతతో పాటు కాంతి తీవ్రతను కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. పాలీహౌజులో సాగు చేసే మన ఉష్ణమండలంలో పంటలు కనుక మనం గమనించినట్లయితే కాంతి తీవ్రత 40,000 నుంచి 50,000 లక్స్ వరకు ఉండాలి. కానీ వేసవి కాలంలో కాంతి తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల సుమారు 1,00,000 లక్స్ వరకు వెళ్ళటం వలన మొక్కలో పెరుగుదల తగ్గిపోతాం. అంతేకాకుండా మొక్కలో ఇవాపో ట్రాన్స్పిరేషన్ లాసెస్ ఎక్కువ ఉండటం వల్ల మొక్క బలహీనంగా ఏర్పడి పూల నాణ్యత, పూల దిగుబడి కూడా చాలా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎన్క్లోజ్డ్ స్ట్రక్చర్స్లో, ఈ పాలీహౌజుల్లో వేసవి కాలంలో గాలిలో తేమ చాలా తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. పూల పంటల సాగులో గాలిలో తేమ మనకి 60 నుంచి 75 నుంచి 80 వరకు ఉండాలి. ఎప్పుడైతే 60 కన్నా తక్కువగా కనుక గాలిలో తేమ ఉన్నట్లయితే మొక్కలలో నీటి శాతం తగ్గిపోయి మొక్కలు వడిలిపోయి మొక్కల పూల నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి గాలిలో తేమను కూడా మనం నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత, గాలిలో తేమను కూడా నియంత్రించుకున్నట్లయితే మొక్కల్ని కాపాడుకొని మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మనం కొన్ని చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా మనము పాలీహౌజుల్లో కనుక సాగు చేసే పూల పంటల్లో గాలి యొక్క ప్రసరణను బాగా ఉండేటట్టు చూసుకోవాలి. నార్త్ సౌత్ డైరెక్షన్లో పాలీహౌజ్ వేస్తాం కాబట్టి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో గాలి యొక్క గమనము జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికోసమని పాలీహౌజ్కి ఇరుపక్కలా ఉండే కర్టన్స్ని పొద్దుటపూట 6:30 నుంచి 7 గంటల సమయంలో కనుక ఓపెన్ చేసి పెట్టి సాయంత్రం 6-7 వరకు కనుక ఓపెన్ చేసి ఉంచినట్లయితే గాలి రెండు వైపులా ప్రసరణ జరిగి లోన ఏర్పడే ఉష్ణోగ్రతల వేడి, కాంతి తీవ్రతను కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాలీహౌజ్ లోపల రూఫ్ కింద ఉండే షేడ్ నెట్, అంటే 50% షేడ్ నెట్ ఉంటుంది కాబట్టి ఆ షేడ్ నెట్ని కంపల్సరీగా కప్పి ఉంచాలి. కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే పైనుంచి వచ్చే కాంతి తీవ్రత ఆ షేడ్ నెట్ మీద పడి లైట్ కట్ అయిపోయి ఓన్లీ 50% కాంతే మనకి మొక్కల మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంతి తీవ్రత కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే గాలిలో తేమను పెంచుకోవటము. ఒక థర్మోహైడ్రోగ్రాఫ్ డిజిటల్ది మనం కనుక పాలీహౌజ్లో కనుక అమర్చుకున్నట్లయితే దాంట్లో మనకి గాలిలో తేమ ఎంత ఉంది, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి కనుక మనం గమనించుకున్నట్లయితే దాంట్లో చూపిస్తుంది కనుక అవి గమనించుకొని గాలిలో తేమ 60 కన్నా తక్కువగా వెళ్ళిపోతున్నట్లయితే మనం గాలిలో తేమను పెంచుకోవాల్సి ఉంది. గాలిలో తేమను పెంచుకోవడానికి ముఖ్యంగా మనం పాటించవలసింది హాకీ ఏరియాలో ఉన్న ఖాళీ స్థలాల్లో 4 వైపులా మనం కనుక మైక్రో స్ప్రింక్లర్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఈ మైక్రో స్ప్రింక్లర్ ప్రతి అర్ధ గంటకు 4 నుంచి 5 నిమిషాలు కనుక ఆపరేట్ చేసినట్లయితే ఇవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ ద్వారా మనకి గాలిలో తేమ పెరిగి మొక్కల మధ్యన ఉండే మైక్రో క్లైమేట్ ఉష్ణోగ్రత కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. పాలీహౌజ్లో ముఖ్యంగా మనం బెడ్స్ పైన మొక్కలు నాటుకొని ఉంటాం కాబట్టి ఆ బెడ్స్ని కూడా మనం రోజ్ క్యాన్తో కానీ లేకపోతే పైపు కనుక రోజును అమర్చుకొని జల్లులాగా పక్క బెడ్స్ అన్నిటిని కూడా తడుపుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాలు బాటల్లో కనుక మనము నీటిని నిల్వ ఉంచుకొని ఆ నీటి యొక్క ఇవాపరేటివ్ కూలింగ్ ద్వారా మనకి ఉష్ణోగ్రతలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధిక వేడి కనుక గద్దెలు గమనించినట్లయితే గోనె సంచుల్ని కనుక తడుపుకొని ఆ బెడ్స్ పక్కన కనుక మనం అమర్చుకున్నట్లయితే కూడా ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడానికి అవసరం ఉంటుంది. లావుట్ ఇసుక కూడా మనము బెడ్స్ అంటే ఖాళీ బాటల్లో కనుక పోసుకొని వాటిని తడుపుకున్నట్లయితే కూడా ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాలీ హౌస్ పైన కూడా మనము షేడ్ నెట్ని కనుక కప్పుకొని వేసవి కాలంలో దాన్ని తాళ్లతో కనుక గట్టి కట్టుకున్నట్లయితే పాలీ ఫిలిం పైన పడే కాంతి తీవ్రతను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. పైన ఉండే మిస్టర్స్ ఫాగర్స్ని కూడా మనము రన్ చేసుకున్నట్లయితే ప్రతి అర్ధ గంటకి 1 నుంచి 2 నిమిషాలు కనుక రన్ చేసుకున్నట్లయితే గాలిలో తేమను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ మిస్టర్స్ని ఫాగర్స్ని కనుక రన్ చేసుకున్న సమయంలో నీటి యొక్క నాణ్యతను గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల లవణ శాతం నీటిలో ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి నీటి యొక్క ఉదయం సూచిక అంటే pH 5 నుంచి 6 మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీని కూడా మనము 0.75 నుంచి 1 మధ్యన 1 మిల్లీమోస్ పర్ సెంటీమీటర్ ఉండేటట్టు కనుక చూసుకున్నట్లయితే అలాంటి నాణ్యత గల నీటిని వాడుకొని పైనుంచి ఫాగర్స్ ద్వారా అందించినట్లయితే గాలిలో తేమను మనం పెంచుకోవచ్చు. తేమ 80% కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి. 80% కంటే తేమ ఎక్కువ అయితే మళ్ళీ శిలీంధ్రాలు ఆశించి నాశనం చేస్తాయి. కాబట్టి 75 నుంచి 80% మందిన గాలిలో తేమని కనుక మనము పాలీహౌజులలో వేసవి కాలం కనుక మెయింటైన్ చేసినట్లయితే ఉష్ణోగ్రత తీవ్రతను కాంతి తీవ్రతను కూడా తగ్గించుకొని మొక్కల్ని మనం బలంగా విజయవంతంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆలుగడ్డ సాగయ్యే ఒకే ఒక ప్రాంతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్. జహీరాబాద్ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాలుగా ఆలుగడ్డను సాగు చేస్తున్నారు ఇక్కడి రైతులు. ఏటా రబీ కాలంలో నవంబర్లో ఈ పంటను సాగు చేస్తారు.
90 నుంచి 100 రోజుల పంటకాలం కలిగిన ఆలుగడ్డ నుంచి ఎకరాకు 10 టన్నుల నుంచి 14 టన్నుల వరకు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అయితే ఆధునిక విధానాలు అనుసరించి అధిక దిగుబడులు సాధిస్తున్నప్పటికీ ఈ ఏడాది ధరలు దిగజారటం వల్ల నష్టాల పాలవుతున్నామంటూ రైతులు వాపోతున్నారు. ఉత్తరాది నుంచి ముఖ్యంగా ఆగ్రా నుంచి సరుకు ముంచెత్తడం వల్ల ధర పడిపోయిందని, ప్రభుత్వం దీన్ని గమనించి దిగుమతులు అడ్డుకుంటే ఆలుగడ్డ రైతులను ఆదుకున్నట్లు అవుతుందంటున్న జహీరాబాద్ రైతులతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రంజోల్లో మాత్రం ఈ ఆలు సాగు కూడా చేస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఆలు సాగు చేసిన రైతులైతే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తుంటే ఈ ఏడాది మాత్రం కొంత ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా ఎంత దిగుబడి వచ్చినా కానీ మార్కెట్లో ధర లేకపోవటం వలన రైతు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని చెప్పి కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. జహీరాబాద్లో ఈ ఆలు బంగాళదుంప ఏదైతే ఉందో అది కూడా సాగు చేస్తున్నారు. ఆ రైతు అయితే మాత్రం నాగేశ్వర రెడ్డి మన దగ్గర ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నాగేశ్వర రెడ్డి గారు, మొత్తంగా ఈ ఆలు సాగు విధానం ఏంటి, ఆలు సాగు సంబంధించినటువంటి పంటకాలం ఎంత ఉంటుంది? యాక్చువల్ ఆలు సాగు పంటకాలం అంటే 90 రోజులు, 3 నెలల క్రాపు. షార్ట్ డ్యూరేషన్ కాబట్టి ప్రతిసారి వేయడం జరుగుతుంది. మామూలుగా మెయిన్ చేయబట్టి 30 years అవుతుంది. అంతకుముందు కూడా మా ఫాదర్ చేసేవాళ్ళు. గత 50 years నుంచి చేస్తారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఐడియా లేదు. కాకపోతే అప్పుడు మామూలుగా డ్రిప్ కాకుండా మడి పద్ధతిలో వేసేవారు. రాను రాను మనం టెక్నాలజీ మార్చి బెడ్ సిస్టమ్, డ్రిప్ సిస్టమ్ ఇట్లా వేసి మనం చేయడం జరిగింది. విత్తనం కూడా మనకి ఇక్కడ దొరకదు. మనం విత్తనం మాత్రం ఆగ్రాకి పోయి తెచ్చుకోవాల్సిందే. ఆగ్రాలో ఏమో స్టోరేజ్లు ఉంటాయి, వాళ్ళకు ఆలు స్టోరేజ్ సపరేట్ ఉంటాయి. పెద్దగడ్డ అంతా హైదరాబాద్ మార్కెట్ కానీ ఇతర స్టేట్లకు కానీ పంపిస్తారు. మన రేషన్ గడ్డ అంటారు దాన్ని, అంటే ఒకే సైజు ఉన్నది. ఈ చిన్న గడ్డ మొత్తం బేబీ పొటాటో మొత్తం సీడ్ కొరకు పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఎకరాకు ఒక 15 బస్తాలు అంటే 7 నుంచి 7.5 క్వింటాలు వేయడం జరుగుతుంది. ఒకప్పుడు మనుషులతో వేసేవారు, ఇప్పుడు ఆటోమేషన్ ఉంది. అదే బెడ్ తయారు చేస్తుంది, అదే ఇస్తుంది, అదే మూస్తుంది. మనం డ్రిప్ వేసుకుంటే అయిపోతుంది. మన ఫెర్టిగేషన్స్ బాగా వదలవలసి వస్తుంది. 4 to 5 times స్ప్రే చేయాల్సి వస్తుంది. పండియడం అయితే మన చేతిలో ఉన్నది. మనం ప్రతిసారి 13 నుంచి 14 టన్నులు పండిస్తున్నాము. 14 టన్నులు అంటే మంచి రేట్ ఉంటే మంచి డబ్బులు అవుతాయి. ఇప్పుడు 200 ఉండాలి రేట్. మామూలుగా మార్కెట్లో 60 రూపాయలు అమ్ముతున్నారు, అంటే 6 రూపాయల కిలో. 20 రూపాయల కిలో ఉండవలసిన టైం ఇప్పుడు 6 రూపాయలు వస్తే మనకు తీసే లేబరు, ఆ సంచులు, ఆ ఖర్చు, కమిషన్ పోతే మన చేతికి వచ్చేది 3 రూపాయలు. 6 రూపాయలు కూడా 3 రూపాయలు చేతికి వస్తున్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. సీజనల్ క్రాప్ కాబట్టి 1-2 months మాత్రం కొద్దిగా అక్కడ నుంచి వేరే ఇతర రాష్ట్రాల నుంచి ఆలు దిగుమతి కాకుండా చూసుకొని ఉన్న రైతులకి కొద్దిగా పండించిన పంట మంచిగా అమ్ముకునేటట్లు చూస్తే మనకు డబల్ ధమాకా లేకుంటుంది. ఇది 90 రోజులు అయిన తర్వాత కంపల్సరీ రేట్ ఉండని లేకపోతే తీయవలసిందే. తీయకపోతే భూమిలో ఆ గడ్డంతా మురిగిపోతుంది, పలిగిపోవడము, చీరకలు రావడము అట్లా అవుతుంది. తప్పకుండా తీసి మార్కెట్కి ఏదో 5 రూపాయలు ఉండని 4 రూపాయలు ఎంత ఉండని భూమిలో వదులుకోలేము, చూసి వదులుకోలేము. కాబట్టి తీసి మార్కెట్కి పంపాల్సిందే. ప్రభుత్వం కొద్దిగా చొరవ తీసుకొని కొద్దిగా ఆలు రైతులకు ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న దిగుబడి వల్లే ఇక్కడ ఆలు రైతులు నష్టపోతున్నారంటారా? అదేవిధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆలు రైతులకి లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది? ఆగ్రాలో తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా సేమ్ ఇదే టైంలో పండుతుంది. కాకపోతే వాళ్ళకి స్టోర్స్ ఉంటాయి, వాళ్ళ స్టోర్లో పెట్టుకోవచ్చు. స్టోర్లో పెట్టుకొని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. వాళ్ళు ఇప్పుడే అమ్ముకోవాలని లేదు వాళ్ళకు. మనకు కోల్డ్ స్టోర్ లేదు కాబట్టి కనీసం గవర్నమెంట్ అన్న ఒక కోల్డ్ స్టోర్, ఆలుకు సపరేట్గా కోల్డ్ స్టోర్ కట్టిస్తే అందులో పెట్టుకుని రైతులు లాభపడతారు. 1-2 months రాకుండా వాళ్ళకు ఇది చేస్తే ఇక్కడ ఉన్న రైతులు 1-2 monthsలో గెటాన్ అయిపోతారు. ఉన్న ఆలుగడ్డ అమ్ముకుంటారు. ఆ తర్వాత వాళ్ళదమైనా మనకు ప్రాబ్లం లేదు. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆలు రైతులైతే మాత్రం తీవ్రంగా ఆవేదన, ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. దిగుబడి ఎక్కువగా వచ్చినా కానీ ఇతర ప్రాంతాల్లో పండుతున్న, ప్రధానంగా ఆగ్రాలో పండుతున్నటువంటి ఈ బంగాళదుంప అంతా కూడా రాష్ట్రంలోకి దిగుబడి చేసుకోవటం వలన ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తిని అయితే మాత్రం మార్కెట్లో ధర పడిపోవడం వలన తాము పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి చాలా తక్కువ రేటు రావడం వలన పెట్టిన పెట్టుబడులు రాకపోవడం, ఇదంతా కూడా బంగాళదుంప రైతులను అయితే మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రభుత్వం చొరవ చూపి ఈ 2 నెలలు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి దిగుబడి అవుతున్నటువంటి ఏదైతే ఈ బంగాళదుంప ఉందో దానిని అరికట్టగలిగితే తాము పండించిన ఉత్పత్తి అంతా కూడా మార్కెట్లోకి వెళ్ళి తమకు ఆదాయం సమకూరుతుందని చెప్తా ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విక్రయిస్తున్న పరిస్థితి అయితే కొనసాగితే మాత్రం ఇక్కడ ఉన్న రైతులు మాత్రం బంగాళదుంప వేయాల్సిన ఆలోచన విరమించుకునే పరిస్థితి కూడా ఉంటుందని వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కెమెరామెన్ మొహమ్మద్షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.